పేరెంట్స్ లో లేజీ ఐ ఆర్ ఆంబ్లయోపియా ఉంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా, ఇది హెరిడిటరీయా అనే డౌట్స్ ఉన్నాయి కదా. ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ కల్పన, క్యాటరాక్ట్ అండ్ విట్రియోరెటినల్ సర్జన్, ఎన్ఆర్ విషన్ ఐ కేర్ అండ్ లేజర్ సెంటర్, నల్లగండ్ల నుంచి. ఆంబ్లయోపియా ఆర్ లేజీ ఐ అంటే ఏంటి? ఒక ఐలో విజన్ సరిగ్గా ఉండకపోవడం. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము? నార్మల్ ఐకి ఈ ఐకి అట్లీస్ట్ 2 లైన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉండాలి. ఇది ఎందుకు వస్తుంది? ఎర్లీ స్టేజ్ ఆఫ్ విజువల్ స్టిమ్యులేషన్ అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వల్ల బ్రెయిన్ లో ఇంటర్ కనెక్షన్స్ అంటారు కదా, విజువల్ కార్టెక్స్ లో ఆ డెవలప్మెంట్ లో డిస్టర్బెన్స్ జరగడం వల్ల వస్తుంది. ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది? అది రిఫ్రాక్టివ్ ఎర్రర్ అయి ఉండొచ్చు, మీడియాలో ఒపాసిటీస్ అవి ఉండొచ్చు, లేదా క్రాస్డ్ ఐస్, స్క్వింటింగ్ ఉండి ఉండొచ్చు. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ లో మెయిన్ గా హైపరోపియా అంటే ప్లస్ నెంబర్స్ ఉండే కిడ్స్ కి ఆంబ్లయోపియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్టిగ్మాటిజం ఉన్నా కూడా ఆంబ్లయోపియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదా రెండు ఐస్ కి మధ్యలో ఎక్కువ డిఫరెన్స్, రిఫ్రాక్టివ్ ఎర్రర్ లో ఎక్కువ డిఫరెన్స్ ఉన్నా ఇవి కరెక్ట్ చేయకపోతే మనకి ఆంబ్లయోపియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే కిడ్స్ ని మనం ఎప్పుడైనా బేసిక్ కరెక్షన్, బేసిక్ చెకప్స్ ఉండాలి. అట్ బర్త్ ఎలాగూ ఐస్ ని ఎగ్జామిన్ చేస్తారు, దాంతో పాటు అట్ 6 to 12 months ఆఫ్ ఏజ్ మధ్యలో ఒకసారి చెక్ చేయించుకోవాలి. 3 years ఆఫ్ ఏజ్ అండ్ 5 years ఆఫ్ ఏజ్ అట్లీస్ట్ ఒక 3 times మినిమం స్క్రీన్ చేసుకోవాలి. ఇలాంటి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నా లేదా ఎర్లీ స్టేజ్ ఆఫ్ లేజీ అయి ఉన్నప్పుడైనా మన ట్రీట్మెంట్ ఛాన్సెస్ అండ్ రికవరీ ఛాన్సెస్ చాలా బాగుంటాయి.